తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే మల్మి భాగవతి పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భాగవతి పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రయత్నించరండి బడిగా రండి 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 ప్రయత్నించరండి బడిగా పూజావరి వేళ రాజును సేవింప పూజావరి వేళ రాజును సేవింప దేవుడు నాకు సహాయం చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు వందనములను అర్పింతును. కీర్తన 54, 4వ వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా సామాన్య కాలము 16వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. ఈరోజు ప్రభు మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, కాపరి లేని గొర్రె పిల్లల వలె ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు చూస్తూ ఆ కరుణామయ హృదయము తరుపుకొని పోయిందని పరిశుద్ధ గ్రంథంలో మనం వింటున్నాం. అంటే కాపరి లేకుండా గొర్రె పిల్లలు అవన్నీ కూడా సంరక్షణలో ఉండవు, వాటికి ప్రాణాపాయం ఉంటుంది, చెదరిపోయి ఉంటాయి. అవన్నీ కూడా ఒక త్రాటిపోయిన ఒక చోటు చేరవు. కాపరి లేకపోతే ఎట్లా పడితట్లు వెళ్ళిపోతుంటాయి. ఆ విధముగా విశ్వాసులు దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని పట్ల అపారమైనటువంటి ప్రేమ విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు వారిని సంరక్షిస్తాడని, ఒకవేళ మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా మనము కూడా దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఏమైనా జీవిస్తున్నట్లయితే మనం కూడా ఆ చెదరిపోయినటువంటి గొర్రెపిల్ల వల్లే ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు మనందరినీ కూడా సఖ్యతతో, సమాధానంతో ఒక కుటుంబంగా ఆయన దరికి చేర్చుకోవాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్లను దేవుడు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. కరుణలో
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదను మేము పొగడెదను మీ దయనే కోరెదను. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదను మేము పొగడెదను మీ దయనే కోరెదను. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము కనపరచెదం. జయ వసుదుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల. తాగుమయ మము తాగుమయ మా పాపము తాగుమయ. జయ వసుదుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల. తాగుమయ మము తాగుమయ మా పాపము తాగుమయ. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము కనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము కనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులు కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని
మరలా ప్రోగు చేసి, నేను వారిని సంరక్షించుటకు కాను కాపరులను నియమించును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని మరలా ప్రోగు చేసి, నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదరు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైరి. వారిని చెల్లాచెదరు చేసి ఆవలకు వెళ్ళగొట్టురి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికి ఇక వెరవు భీతి ఉండవు. వారిలో ఎవడు నాశనం కాడు. ఇది ప్రభువైన నా పలుకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానంతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును. ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరుడిదురు. ఇది ఏలిన వారి వాక్కు. తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్యం. జుంటె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురము నీ వాక్యం. నీ వాక్యమే నా నీవు తోడున్నావు.
రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తం వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరంతో ధ్వంసమునర్చెను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమునొచ్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనం ఇరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేర్చగలుగుతున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ మధ్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన వెలిగేస్తు స్వరము. మీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన వెలిగేస్తు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా ధ్రువము నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన వెలిగేస్తు స్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును. హృదయ పలకముపై నీ వాక్యమును రాసుకొందును. పగలు ధ్యానించును, అద్భుత విషయములు గ్రహించును. నీ నామమును జీవించును, నీ ఆజ్ఞలను పాటించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30 వచనము నుండి. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియచేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచేత ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు
విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరులు లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, నాటి పట్టణాలను మనం మరొకసారి గమనించినట్లయితే ఈ పట్టణాలన్నీ కూడా పోయిన వారము మనము ముఖ్యంగా దేవుడు 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని ఏమని చెప్పారు? ఇదిగో మీరు గ్రామానికి వెళ్ళండి, నా పేరున మీరు ప్రార్థన చేయండి, వారికి మంచి చేయండి, అద్భుతాలు చేయండి అని వాళ్ళు పంపించారు. ఈనాటి సువిశేష పట్టణాన్ని మీరు గమనించినట్లయితే వారు శిష్యులందరూ కూడా ప్రభు యొక్క బోధనలు వినడానికి, ప్రభుతో కొంత సమయాన్ని కేటాయించడానికి వారు తిరిగి ప్రభు దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఏ విధంగా అయితే వస్తున్నారో ఆ విధంగానే ఈరోజు మనమందరం కూడా దేవాలయానికి వస్తున్నాము. దేవాలయానికి వస్తున్నామంటే అది ఏదో ఎవరో మనల్ని ఏమన్నా అంటారేమో గుడికి రాకపోతే, అందుకే నేను గుడికి పోవాలని ఇలాంటి ఉద్దేశంతో మనము దేవాలయానికి రాకూడదు. దేవాలయానికి ఎందుకు వస్తున్నారు ఆనాటి శిష్యులు అంటే, వారు దైవికమైనటువంటి అనుభవాన్ని పొందుకోవడానికి, వారి మనసులలో ఆ ఊరట, శాంతి, సమాధానము అది కేవలము దేవుని చెంత మాత్రమే దొరుకుతుంది. అందుకే వారు ఆ దేవాలయానికి వస్తున్నారు. దేవాలయానికి వచ్చి వారు ఆ దైవికమైనటువంటి అనుభూతిని పొందుకున్నటువంటి సమయంలో మనమందరం కూడా అలాంటి అనుభూతిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడం కోసమే మనము దేవాలయానికి వస్తున్నాం. మనము ఒకరితో మాట్లాడాలన్నా, మన ద్వారా ఇతరులకి మంచి జరగాలన్నా మనము ఆ దేవుని యొక్క అనుగ్రహం లేనిదే మనకేది జరగదు. కాబట్టి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుందంటే, మనం ఎప్పుడైతే దేవుని యందు కొంత సమయాన్ని వెచ్చిస్తాము. సెల్ ఫోన్లో మనం ఎంతసేపు అయినా మనం వీడియోస్ చూసుకుంటుంటాం, ఎంతసేపు అయినా ఫోన్ మాట్లాడుకుంటుంటాం. ఒక సెల్ ఫోన్ అనే కాదు, సిస్టమ్ వర్క్ అయినా కూడా కొంతమంది సిస్టమ్ కాడ కూర్చుంటే వాళ్ళకి అన్నం నీళ్ళు ఇంకా పట్టవు, అట్లాగే ఉండిపోతారు. అంటే నేను కేవలం ఒక మొబైల్ గురించే కాదు, ఒక సిస్టమ్ గురించే కాదు, ఏదైనా కొంతమంది పనిలో నిమగ్నమై ఉంటారు. ఆ పనిలో కూడా వాళ్ళు అలాగే ఉండిపోతారు, పని చేసుకుంటూనే ఉంటారు. పని చేయడం తప్పు కాదు, దేవుణ్ణి మరచిపోయి పని చేయకూడదు. నీ పనిలో నీకు మంచి జరగాలంటే, నీ పనిలో నువ్వు ఇంకా ఎక్కువగా దీవించబడాలంటే ఫస్ట్ ప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు శిష్యులు కూడా చేసింది అదే. ప్రభువును ఈరోజు మొదటిగా మనం శిష్యుల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా మేము అది చేసినా ఇది చేసినా, నేను వాళ్ళకి స్వస్థత చేసినా ఇలా స్వస్థత చేసినా అని వాళ్ళు డబ్బా కొట్టుకోవట్లా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లా. మనం కొట్టుకుంటాం బాగా. మనం ఏం పని చేసినా కూడా అందరి దగ్గర పోయి నన్ను గుర్తించలేదు, నేను అది చేశాను ఇది చేశాను, నా పేరు చెప్పలేదు, ఫీల్ అయిపోతుంటా. వీళ్ళు ఎవరు ఫీల్ కావట్లా. ఈ శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? వారు ఎంత అద్భుతాలు చేసినా, చనిపోయినటువంటి వాళ్ళని సహితము కొంతమంది శిష్యులు లేపారు, సజీవంగా లేపారు. అంటే ప్రభువుతో ఈక్వల్గా ప్రభు ఏ పని అయితే చేశాడో అదే పనిని తన శిష్యులు కూడా చేశారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఏం పని చేసినా కూడా, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ని ఇదిగో నేను ఇది చేసినా అది చేసినా అని ప్రభు ముందు చెప్పుకోవట్లేదు. ప్రభు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాక్యం పలుకుతుంది, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనం చెప్తుంది, శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియజేసిరి. అంటే
వారు ఆ ప్రభు దగ్గర కూర్చొని ముఖ్యంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఆ పనులన్నింటినీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వారు ప్రభువుతో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఆ దేవుని యొక్క అనుభూతిని పొందుకుంటామని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు బోధనలు వినడానికి వాళ్ళు కొంచెం సమయాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారు, స్పేస్ ఇస్తున్నారు. ఈరోజు మన దగ్గర ఎవరికి స్పేస్ ఉండదు. ఎవరైనా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నాకు సమయం లేదు, తర్వాత మాట్లాడదాం అంటే మనకు ఇతరులతో సమయం స్పెండ్ చేయడానికి సమయం లేదు. అలా అని చెప్పి వ్యక్తిగతంగా మనం దేవునితో సమయానికి కేటాయిద్దామంటే దానికి కూడా సమయం లేదు. రోజు ఈ శిష్యుల నుండి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి ఒక మంచి లక్షణం స్పెండింగ్ టైం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మనము దేవుడితో సమయాన్ని కొంత కేటాయించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మన పనులు కావచ్చు, మన వ్యక్తిగత అవసరాలు కావచ్చు, మన ఏమైనా కావచ్చు, మనకు ఏమున్నా కూడా వాటినన్నిటి నుండి దూరం పెట్టాలి. ప్రభు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు, 6 రోజుల పాటు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత 7వ రోజున దేవుడి దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. మనం ఆ 7వ రోజు కూడా నేను పనికి పోతానంటే నీ కర్మ, ఇంకెవరేం చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రభువు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 6 రోజుల పాటు పనిచేయడానికి కావాల్సినటువంటి ఆ ఎనర్జీ ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుడితో ఉన్నప్పుడు. ఈ 6 రోజుల పాటు నువ్వు పని చేసుకున్నావు, ఈ ఒక్క రోజు ప్రభువా నన్ను 6 రోజుల పాటు నాకు పని ఇచ్చినావు, నీకు వేలాది స్తోత్రములు, నీకు వందనాలు తెలిపిస్తున్నాను. 6 రోజుల పాటు నాకు ఎటువంటి అపాయం కలగకుండా నన్ను మంచిగా నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చినావు, నీకు దేవునికి స్తోత్రములు చెప్పేసి మనము దేవునికి వందనాలు చెల్లించాలి. అందుకే ప్రభువుతో మనము ఒక రోజైనా గడపాలని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఈ ఆదివారం రోజున ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయినా కూడా మనము దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. వర్క్ కాదు, వర్క్ వర్షిప్ రెండు అవసరమే. పని కావాలి, ప్రార్థన కావాలి. అట్లా అని చెప్పి పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుణ్ణి నువ్వు తృణీకరించినట్లయితే మనము కష్టాల పాలవుతాం. అట్లా అని చెప్పి ఎప్పుడు చూసినా దేవుడు అని చెప్పి నువ్వేం పని చేయకుండా నువ్వు ఊరగా దేవుడి దగ్గర కూర్చుంటే మనకు ఎనర్జీ వస్తుంది అన్నారు కదా అని చెప్పి ఎప్పుడు దేవుని దగ్గర కూర్చున్నా కూడా ఇది కూడా కావాలా. కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం పలు సందర్భాల్లో చూస్తాం, మార్తమ్మ మరియమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమయం కూడా మనం చూస్తాం, ఒకరు పని చేస్తున్నారు, ఒకరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి పని ప్రార్థన రెండు కూడా మన జీవితానికి అవసరమే. ఈరోజు శిష్యులు ఆల్రెడీ పోయిన వారం పని చేసి వచ్చారు, ఈ వారం ప్రభుతో కూర్చున్నారు. ఈరోజు మనం కూడా అదే చేయాలి. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెంతకు రావడానికి మనం ఇష్టపడాలి. దేవుని చెంతకు రావడానికి ఇష్టపడాలి. ఎవరినో ఏదో బలవంతంగా మనం గుడిలోకి రాకూడదు. బలవంతంగా వచ్చినట్లయితే మనం కూడా మన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది, బలవంతంగానే ఉంటుంది. గుడిలోకి వచ్చినప్పుడు సంతోషమైనటువంటి హృదయంతో రావాలి. సంతోషమైనటువంటి హృదయంతో వచ్చినట్లయితే అప్పుడు నీకు నీ హృదయంలో ఆ శాంతి సమాధానం అనేది దొరుకుతుంది. కాబట్టి రెండవదిగా మనము మార్కు శుభవార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, యేసు మరలా ప్రార్థనా మందిరంలో ప్రవేశించెను. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచున లేదా అని అతని జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండేది. అక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ప్రార్థనా మందిరంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఊచ చెయ్యితో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అంటే ఆ చెయ్యి చాలా సన్నగా అయిపోయింటుంది. ఈ చేతికి మాంసం కూడా ఎక్కువ లేకుండా ఓన్లీ ఎముకలు మాత్రమే కనపడి పక్క చిక్కిపోయినటువంటి చెయ్యి, దాన్ని ఊచ చెయ్యి అంటారు. అలాంటి రోగంతో ఉన్నటువంటి వ్యక్తి గుడిలో ఒక కార్నర్లో ఉన్నారు. కానీ అక్కడికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. యేసుప్రభుతో పాటు ఎవరెవరు ఉన్నారు? జన సమూహం ఉంది, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నాడు, పరిసయ్యులు చాలామంది ఉన్నారు. కానీ వాక్యం పలుకుతుంది, వారు దేవాలయంలో యేసు ప్రభు వారికి ఏమైనా మంచి చేస్తాడా లేదా చూద్దామని వాళ్ళు పొంచేసుకొని ఉన్నారంట. దేవాలయంలోకి వచ్చింది ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి. కానీ వాళ్ళ మైండ్ చూడు ఎంత కరెక్ట్ అయిందో. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈరోజు సాబతు దినం కదా, ఈరోజు ప్రార్థన మాత్రమే చేయాలి, పని చేయకూడదు కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఈయన ఏమైనా అతనికి మంచి చేస్తాడేమో చూద్దాం, ఆ మంచి చేస్తే మనందరం కూడా ఆయన పైన నేరం మోపుదాం.
దేవుడు ఆడ ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన చేయడానికి వచ్చేదే ఒక మంచి పని చేయడానికి. ప్రార్థన చేయడము మనకి ఏం నేర్పియాలి? మంచి పని చేయమని నేర్పియాలి. ఈరోజు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థనకు వచ్చారు, మంచి పని చేసేటువంటి వాళ్ళపైన నిందలు వేయడానికి వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఆడ గుమికూడున్నారు. ఏం చేస్తున్నాం? అసలు ఏం జరుగుతుంది? ఈరోజు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్తో నువ్వు గుడికొస్తున్నావా? నీ మైండ్ కూడా అలాగే ఇతరులు మంచి చేస్తుంటే రా చెయ్యి తర్వాత చెప్తా నీ కథ అని ఆ బ్యాడ్గా మనందరం కూడా రూమర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుతో మనం గడిపినప్పుడు ఈ ప్రార్థన, ఈ దివ్యబలి పూజ, ఈ జపమాల, ఈ ఆరాధన ఇవన్నీ కూడా మనకేం చేయాలంటే మంచి చేయడం నేర్పించాలి. ప్రభువు ఆ రోజు గుడిలో అందరికి వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన నేర్పించింది ఏంటంటే ఆ ఊచ చేతితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి మంచి చేయడానికి మీకు ఇష్టమైన అందరిని అడిగాడు. ఎవ్వరు కూడా అవును మాకు ఇష్టమే, ఆయనకు మంచి చేయని చెప్పిన నాదుడే లేడు అక్కడ, ఒకడు కూడా లేడు. ప్రభు వాక్యం పలుకుతుంది, వారి హృదయ కాఠిన్యమును కఠినత్వాన్ని బట్టి ఆయన చింతించాడంట. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉండకూడదు. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేము. మనం ఏం చేయాలంటే ఇతరులకు మంచి చేయాలనేటువంటి మనస్తత్వంతో వచ్చినట్లయితే దేవుడు మనకు మంచి చేస్తాడు. అదేవిధంగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణం మొదటి వాక్యాన్ని చదివినట్లయితే, ప్రభువు ప్రజలను చల్లాచెదరు చేసి నాశనము చేయు కాపురులను లేదా రాజులను శపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అంటున్నాడు. బాగా వినండి వాక్యం. ఇలాంటి మొదటి పట్టణంలో ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ప్రజలకు నాయకుడిగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండేలా చేయరా బాబు అని చెప్పి దేవుడు ఎన్నుకున్నాడో అలాంటి ప్రజలు డివైడ్ చేస్తూ ప్రజల్ని వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరైపోయేటువంటి విధంగా వాళ్ళందరినీ గ్రూపులుగా చేస్తూ వర్గాలుగా చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు ప్రభు అంటున్నాడు. కాబట్టి అలాంటి విధంగా ఈరోజు మళ్ళా రెండో వాక్యాలు చూస్తాము. అక్కడ అలాంటి వారి కోసం అంటే దేవుడు ప్రజల కోసము రాజులను ఎన్నుకుంటున్నాడు. వాళ్ళందరినీ కలుపుకోలుగా అందరు కలిసిమెలిసి చూడాలని చెప్పేసి రాజులను ఎన్నుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఒక కన్యాశ్రీగా మీరందరూ కూడా కమ్యూనిటీలో కలిసిమెలిసి ఉండాలని దేవుడు నిన్ను ఒక సిస్టర్గా ఎన్నుకుంటున్నాడు. గృహస్థ క్రైస్తవులుగా ఒక తల్లిగా నీవు నీ బిడ్డలందరినీ కూడా సక్రమైన మార్గంలో నడిపించగలిగేటువంటి ఆ స్తోమత నీకుందని నిన్ను ఒక గృహస్థ క్రైస్తవురాలుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఒక తండ్రిగా నీ బిడ్డలందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి చదువులు వాళ్ళు చదివిస్తూ దేవుని యొక్క దైవ భయాన్ని నీ బిడ్డలకు నేర్పిస్తూ ఒక తండ్రిగా నువ్వు ఉండాలని చెప్పేసి నిన్ను ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను ఆ యొక్క దాంపత్య జీవితంలో నువ్వు నూరంతలుగా దీవించబడాలని చెప్పి ఒక గృహస్థ క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఒక గురువుగా దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి మన స్థాయి వేరైనా కూడా చేసే పని ఒకటే. ఈరోజు గురువుగా, కన్యాస్త్రీగా లేదా గృహస్థ క్రైస్తవులుగా మనం చేయాల్సిందంతా కూడా ఒకటి ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సమాధానంతో జీవించాలి. అదే ప్రభుని ఆజ్ఞ. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను చెల్లాచెదరు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృ దేశమునకు కొనివెళ్తును. అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువు, అలా డివైడ్ అండ్ రూల్ కాదు, కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, వారందరినీ ఒకలా చెదిరిపోయినా కూడా ప్రభువు దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా కలుపుతాడట. ఈరోజు ప్రార్థన చెదిరిపోయినటువంటి వారిని, ఒకవేళ భార్యాభర్తలుగా మీరు ఉంటున్నారా, మీ ఇద్దరు ఏదో మనస్పర్ధలతో ఉన్నారా, ఇంకా మాట్లాడకుండా ఉంటున్నారా, ఈ ప్రార్థన, ఈ దివ్యబలి పూజ మీ ఇద్దరిని ఒకటి చేయాలి. అప్పుడే ఆ దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరబడినట్టు. నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా నేను మాత్రం సీరియస్గానే ఉంటాను, నేను మాత్రము నా పనులు నేను యథావిధిగా ఉంటానంటే
నో యూస్. ఈ దివ్యబలి పూజ నో యూస్. కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు చెల్లా చెదరైపోయినటువంటి వారందరినీ కూడా నేను ప్రోగు చేయడానికి వచ్చాను. ఎవరైతే కోపతాపాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సఖ్యతతో సమాధానంతో ఉండేలా చేయడానికే ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనకేమంటున్నాడంటే, ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంట, వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తారట. రెండవది ఏమంటున్నారు, వారందరికీ కూడా మాతృదేశమునకు కొనివత్తును. అంటే వారికి సొంత గడ్డ, సొంత భూమి, సొంత ఇల్లు ఉండేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరినంటే ఎవరైతే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటారో వారందరికీ కూడా దేవుడు ఈ విధంగా వారిని దీవిస్తాడు. ఇక మూడవదిగా మనం చూస్తాం, వారిని పిల్ల పాపలతో అధికముగా, అంటే వాళ్ళ వంశాన్ని కూడా దేవుడు దీవిస్తాడట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, విడిపోకుండా కలిసిమెలిసి జీవించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని మనకు తోడుగా ఉంటారని ఈనాటి మొదటి పట్టణం చెప్తుంది. ఈనాటి రెండవ పట్టణంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, రెండవ పట్టణంలో కూడా అక్కడ వారందరూ దూర దేశస్థులైనటువంటి లేదా దూర దూర ప్రదేశాల నుంచి వచ్చినా కూడా వారందరూ కూడా క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. అంటే వారందరూ కూడా క్రీస్తు రక్తములో వారందరూ కూడా ఐక్యమవుతున్నారట. క్రీస్తు ద్వారా వారందరూ కూడా సఖ్యతను, సమాధానం, సంతోషాన్ని, రక్షణను ముఖ్యంగా లేదా విముక్తిని, పాపము నుండి విముక్తిని వాళ్ళు పొందుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా అలనాడు ఆ యొక్క ప్రజలు ఏ విధముగా అయితే క్రీస్తులో సంతోషాన్ని పొందుకున్నారో, ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా అదే సంతోషాన్ని, అదే అనుభవాన్ని పొందుకోవడానికే ఈరోజు మనము ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి ఉన్నాము. ఇక రెండవదిగా మనం చూస్తే, మొదటిగా ఏం చెప్తున్నారు, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా దేవుని దగ్గరికి రావాలి, దేవునితో కొంత సమయాన్ని కేటాయించాలి. రెండో వాక్యాన్ని చూస్తే, యేసు ప్రభు శిష్యులు అక్కడ వాళ్ళకి తినడానికి కూడా అవకాశం లేదంట, సమయం దొరకట్లేదంట. అంత రద్దీగా జనాలు ఉన్నారు. ఎలాగైనా వీళ్ళందరినీ వదిలేసి సైలెంట్గా మాయమైపోవాలనుకున్నాడు ప్రభు. వాక్యం పలుకుతుంది, వారి యొక్క ప్రయాణాన్ని పసిగట్టి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రభు యొక్క రాక కోసము ఎదురు చూస్తున్నారట. నేను ఈ వాక్యాన్ని చాలాసార్లు చెప్పాను, చాలా సార్లు చెప్పాను. అంటే యేసు ప్రభు ఆ దారిన పోతున్నప్పుడు ఆయన అంచు తాకితే చాలు, ఆయన నీడ తాకితే చాలు స్వస్థత పొందుకుంటామని ఎదురు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధమైనటువంటి విధముగా మనం కూడా ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూడాలి. ఒకటి, ప్రభుత్వ సమయాన్ని కేటాయించాలి. రెండు, ప్రభు యొక్క ఆ రాకడ, ప్రభు రావాలి, ప్రభు నా హృదయంలోకి రావాలి, నా ఇంటిలోకి రావాలి, ప్రభు నా యొక్క హృదయంలో కొలువై ఉండాలి, ఆయన అంచు తాకాలి, ఆయన స్పర్శ తాకాలి, ఆయన నీడ పడాలి నా పైన, ఆయన యొక్క అనుగ్రహాలు నేను తీసుకుపోవాలి. ఈ దేవాలయంలో నుంచి నేను ఆయన యొక్క దీవెనలు నేను నా ఇంటికి మోసుకొని పోయి గుడికి రానటువంటి వారికి కూడా ఈ వాక్యం ద్వారా వారిని కూడా నెమ్మదిపరచాలనేటువంటి మనస్తత్వంతో మనము దేవాలయానికి రావాలి. యేసు ప్రభు ఆ విధమైనగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలను చూసి వాక్యం పలుకుతుంది, కాపరి లేని గొర్రె పిల్లలే ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఆయన హృదయము, కరుణామైన హృదయము ద్రవించిపోయింది అని. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని మీద నిజంగా ఆధారపడి జీవిస్తారో వారి పట్ల దేవుడు ఆ కరుణను ప్రదర్శిస్తాడని ఈనాటి సువిశేష పట్టణం మనందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే మనం చూస్తాం, ఒక సందర్భంలో లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఒక వితంతు యొక్క కుమారుడు ఉంటాడు. ఆ యువకుడు చనిపోతాడు. వితంతు అంటేనే భర్త లేనటువంటి స్త్రీ అని. ఆ భర్త లేనటువంటి స్త్రీ ఏకైక కుమారుడు ఆ యువకుడు. మళ్ళా పైగా ఆ యువకుడు చనిపోయినప్పుడు ఆ తల్లి ఆ యొక్క వేదన వర్ణించలాని, ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ యేసు ప్రభు ఆ ఊరి గ్రామం యొక్క పొలిమేరలో అడుగుపెట్టినప్పుడే ఈ యొక్క దుస్థితి ఆయన కంటి ముందు కనపడుతుంది. ప్రభువు ఆ తల్లి యొక్క ఆ వేదనను, బాధలను ఆమె అడుగుకుండానే ఆయన గుర్తిస్తూ ప్రభువు ఆ యువకుని యొక్క శవాన్ని తాకి అతన్ని సజీవంగా ప్రాణంతో లేపుతున్నాడు.
అంటే ఈరోజు ఆ ప్రభువుకు తెలుసు ఎవరైతే ప్రభు మీద విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి మంచి చేయాలని. అందుకే ఆ తల్లి యొక్క ఆ కొడుకు పోయినటువంటి ఆ బాధ నుండి విముక్తి చేయడానికి ప్రభు అడగకుండానే సహాయం చేస్తున్నాడు. మనం ఏంటంటే ప్రభు దగ్గరికి రీచ్ కావాలంటే ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా గుడిలోకి కూర్చున్నాం. నిజంగా నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినట్లయితే నీ బాధ ప్రభువుకు తెలుసు. నీవు ఆ ఓర్కను, సఖ్యతను, సమాధానం పొందుకుంటావు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనమందరం కూడా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తాం ఇంకొక సందర్భంలో మార్కు శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం చూస్తే అక్కడ కుష్ఠరోగిని చూస్తాం. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభుతో అడుగుతున్నాడు, ప్రభు నాకు స్వస్థత పొందటము నీకు ఇష్టమేనా అని. ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థత పొందటము నాకు ఇష్టమే అని. కాబట్టి ఈరోజు మనము ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరూ ఆ ఇబ్బందుల్లోనే కూరుకొని పోవడము దేవుడు సంతోషించాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే వాటి నుండి మనం బయటపడినప్పుడు, కష్టాల్లో పాపంలో నుండి బయటపడినప్పుడు, కోపం నుండి బయటపడినప్పుడు. కొన్నిసార్లు మనము అనుమానంతో మనము పదే దూరం అయిపోతుంటాం. అనుమానం నుండి మనం బయటపడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎవరైతే ప్రేమగా మాట్లాడుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థత పొందడం నాకు ఇష్టమే, నువ్వు మంచివాడిగా మారడం నాకు ఇష్టమే, నువ్వు గుడికి రావడం నాకు ఇష్టమే. మనమందరం కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, భారం చేయాల్సి వస్తున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమందరం ఏది మనకు భారంగా ఉంది, ఏది మనకు కష్టంగా ఉంది, దానిని మనం గుర్తించాలి. దాన్ని గుర్తించి మనము ఆ ప్రభువుకు విన్నవించినట్లయితే తప్పకుండా ఆ దేవుని యొక్క దీవెనలు మనమందరం కూడా పొందుకుంటాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పరిచర్యలో ప్రభువు మనల్ని కోరుకునేది, మన నుండి ఆశించేది ఏంటంటే మనకు మంచి జరగాలంటే ముందు మనము ప్రభువుకి కొంచెం సమయాన్ని ఇవ్వాలి. ప్రభువుకు కొంచెం సమయం ఇవ్వడమే కాదు, ఆ సమయాన్ని ఇస్తాం. కానీ సమయాన్ని ఇచ్చి మళ్ళీ గుళ్ళో వచ్చి కూర్చున్న తర్వాత మన మైండ్ ఎక్కడెక్కడో ఉందనుకో మళ్ళీ వేస్టే. ఎదురు చూడాలి ఆ దేవుడి యొక్క, అంటే సమయాన్ని ఇవ్వడం సరిపోదు, ఆ సమయంతో పాటు నీ మనసు కేంద్రీకరించాలి, అక్కడే ఉండాలి, ప్రభుత్వనే ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనమందరం కూడా దేవుని చేత ఎక్కువగా దీవించబడిన వాళ్ళం అవుతాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణాలను ప్రకటించడం. పరలోకమును భూలోకమును పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు వాక్య పఠనాల ద్వారా చెదరిపోయినటువంటి గొర్రె పిల్లలే వలె ఉన్నటువంటి వారందరినీ కూడా నీవు హక్కును తీర్చుకొంచు, వారి జీవితాల్లో వారికి శాంతిని, సమాధానం, సంతోషాన్ని మీరు దయచేస్తున్నారు ప్రభువా. ఈరోజు మేమందరం కూడా ఒక కుటుంబంగా, ఒక క్రైస్తవ కుటుంబంగా, క్రైస్తవ విలువలతో కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించండి. ఇక్కడ చేరినటువంటి ఈ ప్రజలను, విశ్వాసులను, కన్యాస్త్రీలను, చిన్నారి బిడ్డలను, యువతి యువకులను వారందరినీ కూడా మీకు సమర్పించి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభువా, వారి మనసులో దాగినటువంటి ఉద్దేశాలను కూడా దీవిస్తూ ఆశీర్వదించమని, మా మనసులో ఏవే కోరికలతో అయితే మేము మీ దగ్గరికి వచ్చామో వాటినన్నింటిని కూడా ఫలింప చేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనుగ్రహ పరిపూర్ణమైన దేవ,
మా తిరుసభను అనురాగముతో పాలించుచున్న మా పరిశుద్ధ పాపు గారిని, మా విశ్వాసన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో కృషి చేయుచున్న మా పీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను పవిత్రాత్మతో దీవెనలతో నింపండి. వారు స్వయంగా మీ వాక్కులని మాధుర్యాన్ని గ్రహించి దానిని విశ్వాసులకు బోధించు ఆదర్శప్రాయులుగా వారిని రూపొందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతికాంతరసగు దేవా, అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలు శాంతితో మునుదురు అని దైవ ప్రజలను దీవించినట్లే మీ యందు జ్ఞానస్థానం పొందిన మా అందరినీ మీ ప్రేమలో భద్రపరిచి మీ శాంతితో దీవించి మాకు రక్షణ భాగ్యము దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శివాధిపతి అయిన సర్వేశ్వర, మీరు కాపరులేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము చూపినట్లు మా సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డపై మీ దయా కనికరములు చూపండి. మేమంతా మీ చల్లని నీడలో సుఖశాంతులతో ఆత్మ సంతృప్తితో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీ పవిత్ర సాన్నిధ్యంలో విశ్రాంతి పొందినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వకృపానిధి ప్రభువా, మీ ప్రేమాజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన పాపములకు మేమంతా పశ్చాత్తాపపడి చక్కని పాప సంకీర్తనం చేయనట్లు మమ్మల్ని ప్రేరేపించండి. పాప పంకినాన్ని కడిగి వేసుకొని దివ్య పూజా బలిలో మీ దివ్య శరీర రక్తములను స్వీకరించినప్పుడల్లా ఆధ్యాత్మికంగా మమ్మ బల సంపన్నులను చేయండి. మేము నిత్యము పుణ్య మార్గంలో నడుచుటకు మీ పరిశుద్ధాత్మను మాపై కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణకు నిలయమైన దేవా, మా కుటుంబాలలో ఉన్న కష్టాలను, కలతలను, కలహాలను, సమస్యలను, అశాంతిని సమూలంగా మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగివేసి మీ కౌగిలిలో ప్రశాంతతను, ఓదార్పును, గుండె నిబ్బరాన్ని మాకు దండిగా మెండుగా అనుసరి మా జీవితములను ఫలవంతం చేసి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మనమందరం కూడా కొద్దిసేపు మన వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రభువుని ప్రార్థించడం. పరిశుద్ధుడైన తండ్రి, ఈనాడు మేమందరం కూడా మరొకసారి మా యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహస్థ క్రైస్తవ కుటుంబాని కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి వ్యక్తిగత అవసరాల్లో ప్రభువా ఎల్లప్పుడూ కూడా వారికి సహాయం అందిస్తూ వారిపైన ఎటువంటి కుటుంబాలపైన దుష్ట శక్తులు సోకకుండా వారిని వ్యాధి బాధల నుండి వారికి సంరక్షిస్తూ చేసేటువంటి పనుల్లో వారు శాంతిని, సమాధానాన్ని పొందుకొని వారు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క వాక్యాన్ని కంటిపెట్టుకొని జీవించేటువంటి బిడ్డలుగా అలనాడు శిష్యులు ఏ విధముగా అయితే ప్రభువా వారి యొక్క పరిచర్యను ముగించుకొని మీతో సమయాన్ని కేటాయించడానికి వారికి అవకాశం ఉందో, ఈరోజు మేమందరం కూడా మీతో సమయాన్ని కేటాయించడానికి మీ యొక్క అనుభూతిని మేమందరం కూడా పొందుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని, అనుగ్రహాలని మాకు దయచేస్తూ తద్వారా మేము ఎల్లప్పుడూ కూడా నూరంతలుగా దీవించబడేలాగా మమ్మల్ని దీవించమని ఈ మా మనుంటి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి మరియ సుతుడు మరు సహితుడు మనోహరుని మందిరమున ప్రేమాంజలి హైరసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి మరియ సుతుడు మరు సహితుడు మనోహరుని మందిరమున
మహాదేవుని మనోగ్రహం మందిరం హృదయాంజలి హృదయాంజలి హరియసుతుడు మరుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించునే బలి సర్వశక్తి కలపదైన సర్వేశ్వరుని ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువుల నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములను అర్పణములను పూర్తి చేసేదివి. నీ విశ్వాసపు పాత్రులైన సేవకులను సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆ వేలుని కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమును అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించితివి, కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపం మినహా అన్ని విషయముల్లోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొనిన మేము పోగొట్టుకొనుక అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుతున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరెండ్ల జ్వానిస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందును పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత పాదవపూర్ అంతోని వారితోను, పునీత ఫ్రాన్సిస్ షౌరు వారితోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవంలో బాగును దయచేము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానానికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపము. మా యథార్థమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపను పరిహరింప వచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. మాట పలికిన నా ఆత్మ పొందును. నా ప్రాణమా పరుగు తీయుమా,
నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. అలసిన వారికి అమృతం నీవిందు. అదరిన గుండెకు ఆత్మబలం నీవిందు. అలసిన వారికి అమృతం నీవిందు. అదరిన గుండెకు ఆత్మబలం నీవిందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధిని ప్రేమకై. పరలోక భాగ్యముకై పరిశుద్ధిని ప్రేమకై మనకు సగిన ఈ భోజనం స్వీకరించుమా. శుద్ధి నందుమా. మనకు సగిన ఈ భోజనం స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. పాపము బాపిన పరిశుద్ధుడు. మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశుద్ధుడు. మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప చారణకై మన చాలి రక్షణకై. మన పాప చారణకై మన చాలి రక్షణకై మన కొసగిన భోజనం స్వీకరించుమా. శుద్ధి నందుమా. మన కొసగిన ఈ భోజనం స్వీకరించుమా. శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా. నా ఆత్మమా ఆరాధించుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాను. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక. ప్రభు ప్రేమ యందు ఫలించుగాక. ప్రభు శిష్యునిగా జీవించుగాక. ప్రభు పవిత్రత దీవించుగాక. ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన
చేయ సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక ప్రభు ప్రేమ యందు ఫలించుగాక ప్రభు శిష్యునిగా జీవించుగాక ప్రభు పవిత్రత జీవించుగాక ప్రభు సేవ